మేషరాశి వారఫలాలు. సుగంధ ద్రవ్యాలు ఆహారాన్ని రుచికరంగా మారుస్తాయి. అదేవిధంగా కొన్ని అడ్డంకులు ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవి వాస్తవ అనుభవాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. అందువల్ల మీరు కష్టాల్లో కూడా ఏదైనా నేర్చుకోవాలి మరియు మీ జీవితాన్ని మునుపటి కంటే మెరుగ్గా మార్చడానికి ప్రయత్నించాలి. చంద్రరాశికి సంబంధించి శని 12వ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే మీకు ఈ వారం మీ బంధువులు మరియు ఇతరుల మద్దతు లభిస్తుంది. ఇది జీవితంలోని అన్ని సవాళ్లను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. అందువల్ల మీరు మీ బంధువులు మరియు స్నేహితులతో మంచి సంబంధాలను కొనసాగించాలని సలహా ఇస్తారు. మీ కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి, తల్లిదండ్రులను విశ్వాసంలోకి తీసుకోవడానికి ఈ వారం సరైన సమయం. దీనికోసం మీరు మీ ప్లాన్ గురించి మీ తల్లిదండ్రులకు చెప్పాలి మరియు ప్రారంభంలో వారి అభిప్రాయాలను తీసుకోవాలి. ఈ వారం కుటుంబ వ్యాపారంతో అనుబంధించబడిన స్థానికులు వారి పెద్దల నుండి పూర్తి మద్దతు పొందుతారు. దీని కారణంగా మీరు అనేక కొత్త కస్టమర్లు మరియు మూలాలను ఏర్పాటు చేసుకోగలరు. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో బుధుడు బలహీనంగా ఉండటం వల్ల ఈ వారం చాలా మంది విద్యార్థులు తమ సబ్జెక్టులను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడతారు. అయినప్పటికీ మంచి ఫలితాలను విజయం సాధించడం ద్వారా పొందగలుగుతారు. అటువంటి పరిస్థితిలో వారు నిరంతరం కష్టపడాలి మరియు వారి లక్ష్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వృషభరాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి సూర్యుడు 3వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం గతవారం కంటే మెరుగ్గా ఉంటుంది మరియు మీ బలమైన రోగనిరోధక శక్తితో మీరు చాలా మెరుగ్గా ఉంటారు. ఈ వారం మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడటానికి ఇది కారణం అవుతుంది. అలాగే ఈ సమయంలో మీ జీవితం కూడా శక్తితో నిండి ఉంటుంది. చంద్రరాశికి సంబంధించి 2వ ఇంట్లో శని ఉన్న కారణంగా మీ రాశిలోని స్థానికులకు డబ్బుకు సంబంధించిన విషయాలు ఈ వారం మీకు ప్రయోజనకరమైన ఫలితాలను కలిగిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి మరియు అదే సమయంలో ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకోవడానికి ఇది సరైన సమయం. కుటుంబ జీవితంలో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి మరియు సంతానం పొందే అవకాశముంది. ఇది కుటుంబంలో శ్రేయస్సును తెస్తుంది మరియు పరస్పర సంతోషం ఉంటుంది. ఈ వారం మీ ప్రత్యర్థి ఎవరైనా మీకు వ్యతిరేకంగా ప్లాన్ చేయవచ్చు మరియు కుట్ర చేయవచ్చు. అందువల్ల మీరు ప్రతి సందర్భంలోనూ మీ కళ్ళు మరియు చెవులు తెరిచి ఉంచుతూ పనిచేయాలి. మొదటి నుండి మిమ్మల్ని మీరు అప్రమత్తంగా ఉంచుకోండి. ఈ వారం విద్యార్థుల కెరీర్ గ్రాఫ్ ఎత్తులను తాకుతుంది. అయితే మీరు సాధించిన విజయాలు మీ అహం పెరుగుదలకు ప్రధాన కారణం. దీని కారణంగా మీ స్వభావంలో అహం యొక్క కొన్ని అదనపు డిప్స్ కనిపించవచ్చు. అటువంటి పరిస్థితిలో మీ గురించి ఎటువంటి నిర్ధారణకు రాకుండా ఉండండి. మిథున రాశి వారఫలాలు. ఈ వారం మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీరు అన్ని రకాల దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి మరియు ఏదైనా ప్రయాణం చేయవలసి వస్తే మీ ప్రయాణం ప్రారంభించే ముందు మీరు వైద్య పరీక్ష చేయించుకోవాలి. చంద్రునికి సంబంధించి 11వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మొత్తం అదృష్టం మీ వైపు ఉంటుంది. అందువల్ల మీరు ఏ పనిలోనూ తొందరపాటు చూపవద్దని, ఓపికగా పనిచేయాలని మరియు మీ డబ్బును జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలని సూచించారు. ఈ వారం ప్రేమ, స్నేహం మరియు పరస్పర బంధం పెరిగే అవకాశముంది. దీనితో పాటు ఏదైనా ఇమెయిల్ లేదా సందేశం కుటుంబానికి శుభవార్త తెస్తుంది. దీని కారణంగా మీరు మీ మొత్తం కుటుంబంతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. మీ వృత్తిపరమైన రంగంలో మీరు చాలా అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని కారణంగా మీరు బయటపడటం సులభం కాదు. కాబట్టి ఈ వారం ప్రారంభం నుండి ప్రశాంతంగా ఉండండి మరియు ప్రతి పరిస్థితిని ఎదుర్కోండి. అప్పుడే మీరు మంచి పరిష్కారాన్ని కనుగొనగలరు. మీరు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. అయితే ఈ వారంలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. తద్వారా మీరు చదివిన ఏ విషయాన్ని గుర్తుంచుకోవడంలో విజయం సాధిస్తారు. కర్కాటక రాశి వారఫలాలు. చంద్రునికి సంబంధించి కేతువు 2వ ఇంట్లో ఉండటం వలన ఈ రాశికి చెందిన వృద్ధులు ఈ వారం మొత్తం వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీనికోసం ఉదయం మరియు సాయంత్రం పార్కుకు వెళ్లి సుమారు 30 నిమిషాలు నడవండి మరియు వీలైనంత వరకు మురికి ప్రదేశాలను సందర్శించకుండా ఉండండి.
ఏదైనా వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫోన్ మాట్లాడటం, అతివేగంగా నడపడం వంటి వాటి ద్వారా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే అవకాశం ఉందని, అందుకు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీనితో పాటు మీరు మీ సమయాన్ని కూడా వృధా చేయవలసి ఉంటుంది. ఏ కారణం చేతనైనా అర్ధరాత్రి వరకు ఇంటి బయటే ఉండడం లేదా మీ సౌకర్యాల కోసం అధిక డబ్బు ఖర్చు చేయడం వల్ల ఈ వారం మీ తల్లిదండ్రులకు కోపం వస్తుంది. అందువల్ల మొదటి నుండి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మిమ్మల్ని తిట్టడానికి లేదా మందలించడానికి కారణమయ్యే ఏదైనా చేయవద్దు. ఎందుకంటే ఇది మీ మానసిక స్థితిని పాడుచేస్తుంది. అలాగే కుటుంబ వాతావరణంలో కలవరం కనిపిస్తుంది. ఈ వారం మీరు అనేక ముఖ్యమైన సమస్యలపై మీ పనితీరు పట్ల కొందరు సహోద్యోగులు అసంతృప్తిగా ఉన్నట్లు మీరు కనుగొంటారు. కాని వారు తమ ఆలోచనలను బహిర్గతం చేయనందున మీరు దానిని మెరుగుపరచడం గురించి కూడా ఆలోచించరు. అటువంటి పరిస్థితిలో మీరు ఆశించిన విధంగా ఫలితాలు సాధించడం లేదని మీరు భావిస్తే మీ ప్రణాళికలను మళ్లీ విశ్లేషించండి. అవసరాన్ని బట్టి దిద్దుబాట్లు చేసుకుంటే బాగుంటుంది. ఇంటికి అనవసర అతిథి రావడంతో విద్యార్థులకు సమయం వృధా అవుతుంది. అటువంటి పరిస్థితిలో వీలైతే స్నేహితుడి ఇంట్లో చదువుకోండి. లేకపోతే రాబోయే పరీక్షలో మీరు దీని భారాన్ని భరించవలసి ఉంటుంది. సింహరాశి వారఫలాలు. ఈ వారం ఆరోగ్యానికి మంచిది, కానీ ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. అందువల్ల మీరు మీ అలవాటును మెరుగుపరుచుకోవడానికి మీ వంతు కృషి చేస్తారు. అందులో మీరు వారం చివరి నాటికి విజయం సాధించగలుగుతారు. చంద్రరాశికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీరు గతంలో తీసుకోలేకపోయిన నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. అలాగే మీరు మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందుతారు మరియు తద్వారా మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. చంద్రునికి సంబంధించి బృహస్పతి 4వ ఇంట్లో ఉండటం వలన మీరు ఎటువంటి తప్పుడు ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. లేకుంటే నష్టాలు సంభవించవచ్చు. మీ తోబుట్టువుల ఆరోగ్యం ఈ సమయంలో బలహీనంగా ఉన్నప్పటికీ ఈ వారం మీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. మీరు మీ డబ్బులో కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ సమయంలో మీరు మీ కుటుంబ బాధ్యతలన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇది మీకు ఇంట్లో గౌరవాన్ని ఇస్తుంది. ఈ వారం మీ కింద పనిచేసే సహోద్యోగులతో మీరు అసంతృప్తిగా ఉండవచ్చు, ఎందుకంటే వారు ఆశించిన విధంగా పనిని అందించలేరు. అయితే ఈ కారణంగా మీరు వారిపై అరుస్తూ లేదా ఆవేశంగా కూడా కనిపిస్తారు. కానీ అలా చేయకుండా మీరు సరైన వ్యూహం ప్రకారం వారితో కలిసి పనిచేయాలి. గతంలో మీకు లభించని అవకాశాలు ఈ వారంలో లభిస్తాయి. ఆ తర్వాత మీరు ఇతరుల ముందు కోల్పోయిన మీ గౌరవాన్ని తిరిగి పొందాలనుకుంటే మీరు ఈ వారం మీ వంతు కృషి చేయాలి. దీనికోసం ఇప్పుడే సిద్ధంగా ఉండండి. మరియు అవసరమైతే మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి మంచి కోచింగ్ లేదా శిక్షణా కేంద్రంలో నమోదు చేసుకోండి. కన్యారాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 11వ ఇంట్లో ఉండడం వల్ల మీరు మీ ఆరోగ్య జాతకాన్ని చూస్తే ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ సమయంలో మీరు శక్తితో నిండి ఉంటారు మరియు మీ పనిని సమర్థతతో పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు ఉత్పాదకత లేని విషయాలపై శ్రద్ధ పెట్టడం మానేయాలి. ఆర్థికపరంగా ఈ వారం మీరు ప్రతండుగును ఆలోచనాత్మకంగా వేయవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు ఏదైనా పాత పెట్టుబడి నుండి డబ్బు సంపాదించడం సాధ్యమే, కానీ ఇతరుల అనవసరమైన డిమాండ్లను నెరవేర్చడం ద్వారా మీరు చాలా నష్టపోతారు. దీని తరువాత మీరు భవిష్యత్తులో కూడా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఇతరులకు నో చెప్పడం నేర్చుకోండి. ఈ వారం మీరు మీపై కోపంగా ఉంటారు. మీ కుటుంబ జోక్యం కారణంగా మీరు మీ స్వంత నిబంధనలతో మీ జీవితాన్ని గడపలేకపోతున్నారని మీరు భావిస్తారు. అటువంటి పరిస్థితిలో ఇంటి సభ్యుల పట్ల మీ స్వభావం కూడా కొంచెం మొరటుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఇంట్లో కొన్ని ముఖ్యమైన పనులని చేయవలసి ఉంటుంది. దీని కారణంగా మీరు ఒక ముఖ్యమైన ప్రయాణం నుండి తిరిగి రావలసి ఉంటుంది. చంద్రరాశికి సంబంధించి శని 10వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు ఇప్పటివరకు మిమ్మల్ని అనర్హులుగా భావించిన వారందరి ముందు మీ కృషితో మంచి ఉదాహరణగా ఉండగలరు. ఆ తర్వాత మీరు ప్రతి ఒక్కరూ మెచ్చుకునే మరియు మాట్లాడాలనుకుంటున్న పండిత విద్యార్థులలో ఒకరిగా పరిగణించబడతారు.
అయితే ఈ సమయంలో మీలో ఉన్న అహంకారాన్ని పెంచుకోవద్దు, లేకుంటే ఈ విజయం మీ ఇమేజ్ను పాడు చేస్తుంది. తులారాశి వార ఫలాలు. ఈ వారం మీరు చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సమతుల్యతను కాపాడుకోవడంలో విజయం సాధిస్తారు. అలాగే మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం వ్యాపారవేత్తలు డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి చిన్న అజాగ్రత్తలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటాయి. అందువల్ల వారు ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరియు లైన్ల మధ్య అన్ని పత్రాలను చదవాలి. సాంఘిక పండుగలలో మీరు పాల్గొనడం వల్ల సమాజంలోని అనేక మంది ప్రభావవంతమైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండటానికి మీకు అవకాశం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ అవకాశాలన్నీ ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఏదైనా భాగస్వామ్య వ్యాపారంలో నిమగ్నమై ఉంటే మీరు మీ భాగస్వాములతో మునుపటి కంటే బలమైన సంబంధాలను ఏర్పరచుకోగలరు. ఇది ఐక్యతను బలపరుస్తుంది మరియు మీరు వారితో వ్యాపార కార్యకలాపాలను విస్తరించడమే కాకుండా మంచి లాభాలను కూడా పొందగలరు. విద్యార్థులకు ఈ వారం అత్యంత శుభప్రదంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. మీరు మీ చదువుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది మంచి ఫలితాలను కూడా తెస్తుంది. వృశ్చిక రాశి వార ఫలాలు. ఈ వారం మీ చికిత్సలో మార్పులు మీ ఆరోగ్యంపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. దీనికోసం మీ దినచర్యలు కూడా సరైన మెరుగుదల చేసుకోండి. మరియు అవసరమైతే మీ ఆహార ప్రణాళికను మంచి వైద్యుడి నుండి పొందండి. చంద్రరాశికి సంబంధించి 11వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం మీరు మీ బిజీ జీవితం, ప్రయాణాలు మరియు డబ్బు ఖర్చు చేయడంలో కొన్ని తీరిక క్షణాలు గడిపే మూడ్లో ఉంటారు. అయితే మీ డబ్బు ఖర్చు చేసేటప్పుడు మీరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండడం వల్ల డబ్బు ఖర్చు చేయడం ద్వారా మీరు రిలాక్స్ అయ్యే అవకాశముంది. కానీ తరువాత మీరు అలాంటి చర్యలకు పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. ఈ వారం మీ కుటుంబ జీవితంలో శాంతిని కలిగిస్తుంది. అయితే మీరు ఇంట్లో ఏదైనా పగులగొట్టే అవకాశం లేదా దానిని కోల్పోయే అవకాశం ఉంది. దీని కారణంగా ఇంటి సభ్యులు మీపై ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు. కాబట్టి ప్రారంభంలో కూడా ముందు జాగ్రత్తగా ఇంటికి నష్టం కలిగించే పనులు చేయకండి. ఈ వారంలో మీ ప్రతి వ్యూహం మరియు ప్రణాళిక పనికిరానివిగా కనిపిస్తాయి. మీరు దీని ద్వారా మిమ్మల్ని మీరు ప్రేరేపించలేరు. విద్యార్థులకు ప్రతి విజయం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందువల్ల సరైన నిర్ణయం తీసుకోవడం కష్టంగా ఉన్న విద్యార్థులు చివరకు అలా చేయగలుగుతారు. అయితే ఏదైనా ప్రధాన నిర్ణయానికి వచ్చే ముందు అనుభవజ్ఞులైన లేదా పెద్దవారిని సంప్రదించండి. ధనుస్సు రాశి వార ఫలాలు. మీరు మాంసాహారులైతే ఈ వారం మీరు బలహీనత సమస్య నుండి బయటపడతారు. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో కేతువు ఉండటం వల్ల బయటి నుండి ఆహారాన్ని ఆర్డర్ చేయకుండా ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినండి. మరియు ఆహారం జీర్ణం కావడానికి ప్రతిరోజు సుమారు 30 నిమిషాలు నడవడం మంచిది. ఆర్థిక పరంగా ఈ వారం మీరు ప్రతి అడుగును ఆలోచనాత్మకంగా వేయవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు ఏదైనా పాత పెట్టుబడి నుండి డబ్బు సంపాదించడం సాధ్యమే, కానీ ఇతరుల అనవసరమైన డిమాండ్లను నెరవేర్చడం ద్వారా మీరు చాలా నష్టపోతారు. దీని తరువాత మీరు భవిష్యత్తులో కూడా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఇతరులకు నో చెప్పడం నేర్చుకోండి. ఈ వారం మీ మనస్సు ఇంట్లో కొన్ని మార్పులు చేయడానికి ఆసక్తిగా ఉంటుంది. అయితే ఇంటికి సంబంధించి ఏవైనా మార్పులు చేసే ముందు లేదా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మిగిలిన వ్యక్తుల అభిప్రాయాలను బాగా తెలుసుకోండి. లేకుంటే ఇష్టం లేకపోయినా పనికిమాలిన విమర్శలకు గురవుతారు. ఈ వారం మీకు ఆఫీసులో పని చేయాలని అనిపించదు. ఎందుకంటే మీరు మీ కెరీర్ గురించి కొంత గందరగోళాన్ని కలిగి ఉంటారు. ఇది మిమ్మల్ని ఏకాగ్రతగా ఉంచడానికి అనుమతించదు. కాబట్టి మీ మనస్సును ఏకాగ్రతగా ఉంచడానికి మీరు యోగా మరియు ధ్యానాన్ని ఆశ్రయించవచ్చు. ఈ వారం విద్యార్థులందరూ తమ సోమరితనాన్ని విడిచిపెట్టాలని సూచించారు. ఎందుకంటే ఈ సమయంలో మీ సోమరితనం చాలా పనులు చేయకుండా అడ్డుకుంటుంది. ఈ కారణంగా మీరు భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి మీ సోమరితనాన్ని విడిచిపెట్టిన తర్వాత
కొత్తదాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మకర రాశి వార ఫలాలు. చంద్రరాశికి సంబంధించి శని అష్టమ స్థానంలో ఉండడం వలన ఈ వారం స్థానికులలో కొంతమంది ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిని సందర్శించవలసి ఉంటుంది. అందువల్ల మీరు మొదటి నుండి మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఈ వారం మీరు అనేక మూలాల నుండి ప్రయోజనం పొందుతూనే ఉంటారు. చంద్రరాశికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ వారం ప్రారంభంలో మీ ఆర్థిక జీవితానికి మంచి ప్రణాళిక వేయమని సలహా ఇస్తారు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు మీ డబ్బును చాలా వరకు ఆదా చేసుకోగలుగుతారు, అలాగే దానిని కూడబెట్టుకోవచ్చు. ఈ వారం మీ సౌకర్యాల కంటే మీ కుటుంబ సభ్యుల అవసరాలపై శ్రద్ధ పెట్టడం మీ నిజమైన ప్రాధాన్యతగా ఉండాలి. దీని కారణంగా మీరు ఇప్పటికీ తెలియని కుటుంబంలో అనేక పరిస్థితుల గురించి తెలుసుకుంటారు. ఈ వారం మీ కెరీర్లో ఆశించిన ఫలితాలను పొందడానికి మీకు అన్ని అవకాశాలున్నాయి. కానీ దీనికోసం మీరు మీ సృజనాత్మక సామర్థ్యాలపై పనిచేయాలి. ఈ సమయంలో చదువుతున్నప్పుడు తమ దృష్టి మరల్చిందని ఫిర్యాదు చేసిన విద్యార్థులందరికీ ఈ వారం శుభప్రదం కానుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ దృష్టి మరల్చబడదు, మరియు అదే సమయంలో మీ స్నేహితుల కారణంగా మీరు ఎదుర్కొన్న అన్ని రకాల అడ్డంకులను కూడా మీరు వదిలించుకుంటారు. కుంభరాశి వార ఫలాలు. చంద్రరాశికి సంబంధించి 4వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుందని మీరు చూస్తారు. ఇది మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతుంది. అటువంటి పరిస్థితిలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వీలైనంత వరకు వారిని జాగ్రత్తగా చూసుకోండి మరియు వారితో క్రమం తప్పకుండా యోగా సాధన చేయండి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక కోణం నుండి ఈ సమయం మీకు మంచి దిశ మరియు అవకాశాన్ని అందిస్తుంది. ఎందుకంటే ఈ వారం డబ్బు ఆదా చేయడంలో లేదా పోగు చేయడంలో మీ కుటుంబం నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఈ వారం మీ తల్లి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది మరియు ఇది అనేక సమస్యల నుండి బయటపడటానికి మీకు సహాయం చేస్తుంది. అలాగే మీ తండ్రి పురోగతికి కార్యాలయంలో అనేక అవకాశాలను పొందుతారు మరియు తద్వారా మీ కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తిపరమైన దృక్కోణంలో ఈ వారం మీకు చాలా మంచిదనిపిస్తుంది. ఈ రాశిచక్రం యొక్క వ్యాపారవేత్తల గురించి మాట్లాడినట్లయితే వారు మంచి ఫలితాలతో సంతృప్తి చెందుతారు. పనిచేస్తున్న లేదా ఉద్యోగం చేస్తున్న వారికి బహుళజాతి కంపెనీలలో పనిచేసే అవకాశం లభిస్తుంది. మీరు మీ పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ వారం మీ నిరీక్షణ ముగియవచ్చు. ఎందుకంటే ఈ సమయం మీకు కొన్ని శుభవార్తలను తెస్తుంది, ముఖ్యంగా చదువుల కోసం కుటుంబానికి దూరంగా ఉండే విద్యార్థులు. ఈ సమయంలో వారు వారి తల్లిదండ్రుల నుండి ప్రోత్సాహాన్ని పొందుతారు. మీనరాశి వార ఫలాలు. ఈ వారం మీకు సంతోషకరమైన అనుభూతిని కలిగించే లేదా మీ కోరికలను నెరవేర్చుకోగల విషయాలపై మీ సమయాన్ని వెచ్చించాలని సూచించబడింది. ఇది మానసిక ఒత్తిడి నుండి చాలా వరకు దూరంగా ఉండటానికి మీకు సహాయపడుతుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 8వ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబంలో ఏదైనా శుభకార్యక్రమం లేదా ఫంక్షన్ నిర్వహించడం సాధ్యమవుతుంది. దానిపై మీరు మీ డబ్బును కూడా చాలా ఖర్చు చేయవలసి ఉంటుంది. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు మీ మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈ వారం సన్నిహిత మిత్రుడు లేదా ఇంటి సభ్యుడు మీతో వింతగా ప్రవర్తించవచ్చు. దీని కారణంగా మీరు కొంత అసౌకర్యాన్ని అనుభవిస్తారు. అదే సమయంలో మీరు వాటిని అర్థం చేసుకోవడంలో మీ సమయాన్ని మరియు శక్తిని దాదాపుగా వృధా చేయవచ్చు. ఈ రాశి వారికి ఈ వారం కెరీర్లో చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీకు కావలసిన ఫలాలు అందుతాయి. అలాగే ఈ సమయాలు మీ కెరీర్ మరియు వృత్తి జీవితంలో విజయాన్ని అందిస్తాయి. మీ లక్ష్యాలు మరియు ఆశయాలను సాధించడానికి మీకు అపారమైన దిశాత్మక బలాన్ని మరియు సామర్థ్యాన్ని అందిస్తాయి. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ వారం విద్యారంగంలో విజయం సాధించడానికి వారి లక్ష్యాలకు కట్టుబడి ఉండాలి. లేకపోతే మీ మునుపటి శ్రమంతా హరించుకుపోతుంది. కాబట్టి మీ లక్ష్యాల గురించి ఆలోచిస్తూ ఈ సమయంలో ఏదైనా అడుగు వేయండి.